మంగ్లీ నిన్న ఏం మాట్లాడిందో మీరు విన్నారా? విన్నానండి. సో ఏంటి దానిపైన మీ రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడు మంగ్లీ గారు నేను ఒక సెలబ్రిటీని, నేను బయటికి రాలేను, నేను మాట్లాడలేను, కానీ నేను బాధితులకు న్యాయం చేస్తాను ఆమె ఈరోజు సుబ్బారావు అనే అడ్వకేట్ పేదల పక్షాన్ని నిలబడినందుకు ఆయన మీద కేసులేసి, ఆయన మీద అబద్ధాలు వేసి అట్లా ప్లాన్ డైవర్ట్ చేసింది. తర్వాత ఆమె రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ లాస్ట్ కి నిన్న నేనెవరో తెలియదు, నేను స్వయంగా ఆమెను కలిసి కూడా నేను స్వయం కూడా చెప్పుకున్నప్పటికీ కూడా ఆమె మాటలు వింటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తున్నారు. ఒక ఆడపిల్ల ఒక మంచి స్థానంలో ఉంది, ఒక గిరిజన మహిళ కూడా అందరూ ఎంతో మంది సంతోషించారు ఈ యొక్క గొప్ప స్థానంలో ఉందని. కానీ ఆమె మాట వైఖరిని చూస్తే ఈరోజు అందరూ దిక్కుపడే అవకాశం ఉంది. ఇప్పుడు ఆమె అసలు నేను ఒక బ్రదర్ గా, ఆమె ఒక సిస్టర్ గానే నేను ఫస్ట్ నుంచి కూడా ఆమెకు నేను చెప్పడం జరిగింది. ఒక సొంత నేను కూడా ఒకవేళ మీరు ఏదైనా ఉంటే తిరుమలేష్ అక్కడ ఉంటాడు, తెలుసా అని అడిగేది ఎట్లుంటది, వాడు మెంటల్ నాకు ఇచ్చిన ఏంటండి భాష రండి, మీరు సెలబ్రేట్ అయితే మీరు ఈ మాటలు మాట్లాడతారు. వాట్ రైట్, మీకు ఏం రైట్స్ ఉన్నాయి మాట్లాడడానికి? నేను బాధితులు ఈ రోజు రోడ్డున పడ్డారు, వారికి ఎంతో బాధ ఉంది అని చెప్పి నేను వాళ్ళ పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నందుకు మీరు నన్ను అంటారు, అక్కడ సంపత్ నాయక్ అన్న గారు పోటీ అన్నకు సపోర్ట్ చేస్తుంటే వారిని అంటారు. మీకు ఎవరు మీరు మీరు బాధితుల పక్షాన నేను మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు మీరు ఒక్కరు కలిసిర్రా? అవును, ఒక్కరి పక్షాన నిలబడి దాని తర్వాత కలవలేదా? మీకు ఫోన్ చేయలేదు అయితే ఆమె? మాకు ఫోన్ చేయలేదండి. ఇప్పుడు ఆ రోజు ఏ రోజైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర ఆమె ఏం చెప్పింది, ఏడుస్తూ మాట్లాడుతూ వాళ్ళ తమ్ముడు చూపించింది. తర్వాత నేను మీడియా నుంచి వచ్చాను, ఒకవేళ సో అండ్ సో ఇది నేను ఖచ్చితంగా బాధితుల పక్షాన్ని నిలబడతా అని చెప్పిన ఆమె ఎవరి పక్షాన్ని వచ్చి నిలబడి ఎవరికి మేలు చేస్తున్నారండి? ఈరోజు మా మీద ఏం రైట్స్ తో ఆమె ఈరోజు మమ్మల్ని మాట్లాడుతుంది? ఏం రైట్స్ తో మాట్లాడుతుంది? ఫస్ట్ అడ్వకేట్ సుబ్బారావు, దాని తర్వాత హిమకాంత్ రెడ్డి, ఇప్పుడు తిరుమలేష్, ఇలా పర్సనల్ గా టార్గెట్ చేసుకుంటూ వస్తుంది అనుకోవచ్చా? అఫ్కోర్స్. ఇప్పుడు ఆమెకి ఏంటంటే ఎవరు అడ్డు నిలబడినారంటే వాళ్ళని అడ్డు తొలగించుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. కానీ అడ్వకేట్ సుబ్బారావుని డైవర్ట్ చేసింది, ఇక మిమ్మల్ని డైవర్ట్ చేయాలి. యాక్చువల్ గా ఇక్కడ రమావత్ మధు వర్సెస్ బాధితులు ఆ యొక్క టాపిక్ ని డైవర్ట్ చేసి జనాల మైండ్ ను కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే ఈ మధ్యల వ్యక్తుల పేర్లు గాని అందరు యూజ్ చేసి ఆమెకు ఉన్నటువంటి యాటిట్యూడ్ చూపించుకుంటుంది అని నేను చెప్తున్నా. అలాగే తిరుమలేష్ గారు చెప్పండి, మీ పైన హత్యా ప్రయత్నం జరిగే పరిస్థితి ఉంటుంది అనేది కూడా బయటకు వచ్చింది. ఒక ముందు అడ్వకేట్ సుబ్బారావు గారికి ఎట్లయితే థ్రెటనింగ్ ఉందంటూ కూడా పాపం కొన్ని రోజుల నుంచి ఆయన పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు పంచకోట. దాని తర్వాత నిన్న డీజీపీ కార్యాలయంలో కూడా కలవడం జరిగింది. సో ఇప్పుడు మీ పేరు వినిపిస్తుంది, మిమ్మల్ని టార్గెట్ చేసినట్టుగా, మీకు థ్రెటనింగ్ జరుగుతున్నట్టు మీ పేరు వినిపిస్తుంది, హత్యా ప్రయత్నాలు జరుగుతున్నట్టు. చూడండి, చావు అనేది ఎవరు ఊహించనేది, సరే అది ఎప్పుడు వచ్చిన సిద్ధమే. కానీ మనం ఈరోజు బాధితుల కోసం నిలబడ్డాం కాబట్టి బాధితులకు న్యాయం జరిగేంత వరకు బాధితుల పక్షాన ఉండి బాధితులకు చేయుతని ఇప్పించిన తర్వాతనే నేను వెనక్కి తగ్గుతా, గానీ అప్పటి వరకు వెనక్కి అడుగు వేసేదే లేదు, ప్రయత్నాన్ని ఆపేదే లేదు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా. ఎందుకంటే ఈ రోజు ప్రతి పేదవాడు మాత్రమే ఈ రోజు బాధితుడయ్యిండు. ఎవడు డబ్బున్నోడు గాని ఎవడు గొప్పోడు గాని ఈ రోజు బాధితుడు కాలేదు. ఈ రోజు నువ్వు పేద కుటుంబం నుంచి వచ్చినా అని చెప్పుకుంటున్నావు, మరి మీరు మాట్లాడుతున్న వల్గర్ లాంగ్వేజ్ ఏంటి, మీరు మాట్లాడుతున్న భాష ఏంటి, మీరు తిరుగుతున్న కార్లు ఏంటి? ఈరోజు మీ సొంత కులం వారే అక్కడ ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళని కనీసం పరామర్శించరు మీరు. ఏం జరుగుతుంది, నా వల్ల ఇది ఎందుకు జరుగుతుందని కనీసం మీరు క్వశ్చనింగ్ కూడా చేసుకునే ఆప్షన్ మీ దగ్గర లేకుండా ఈరోజు ఇంతమందిని అవమాన పాలు చేస్తూ కేవలం మైండ్ డ్రాగ్ అంటే మైండ్ డైవర్ట్ చేయడానికి మాత్రమే మీరు ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు ఎవరికి కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు మంగ్లీ గారి వైఖరి లేదని నేను స్పష్టంగా చెప్తున్నా. సార్ అలాగే నిన్న మీరు క్లియర్ గా విన్నారా? మంగ్లీ మీ గురించి ఏం మాట్లాడింది అనేది క్లియర్ గా విన్నారా? ఒకసారి నేను వినిపించాలా? నేను విన్నానండి. ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాలు
ఉమ్, అందరితో నుంచి కూడా మాకు ఫోన్లు వచ్చినాయి. సరే ఆమె ఇట్లాంటిది అనుకోలేదని ఆమెకే బ్యాడ్ కామెంట్స్ కానీ ఉమ్, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఉమ్, ఇప్పుడు కేవలం బాధితుల పక్క ఇప్పుడు మాకేం వ్యక్తిగత పంచాయతీ లేదు. ఉమ్, మా పొలం వాళ్ళ పొలం గెట్టు ఏం కలుసుకోలేదు. ఉమ్, నాకేమైనా డబ్బు ఇచ్చేది లేదు. ఉమ్, కేవలం బాధితుల పక్షాన ఉన్నందుకు ఇట్లా ఎరవేసి వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళని బ్లేమ్ చేస్తే వీళ్ళకి మైలేజ్ లేకుండా నీకేం మైలేజ్ లేదు. ఉమ్, నువ్వు దీనోడితో నువ్వే సెలబ్రిటీ అని చెప్పుకుంటున్నావు. నీకు మైలేజ్ లేదు. నువ్వు ఏదో చేస్తా నాకు ఏదైతుంది అంటే చెప్పండి. నాకు మీరు చెప్పారు మీకు ఏదో ఉంది థ్రెట్ అని. ఏది ఉన్నా బాధితులకు న్యాయం జరిగేంత వరకు వెనకడికి వేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే పోలీస్ శాఖ వారు కూడా 100% ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేయాలనే విధంగానే ఈ రోజు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే స్వయంగా నేను కూడా వెళ్ళి కలిశాను కాబట్టి ఉమ్. 100% బాధితులకు న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తారు మీరు పోలీసులు? అంటే ఇప్పటి వరకు ఎప్పటి నుంచి అయితే ఈ న్యూస్ వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా చాలా మంది ప్రజలు పోలీసుల్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసులు సరైన విచారణ జరపట్లేదు, వీళ్ళని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే బాగుంటుంది కదా. ఆబ్వియస్లీ ఫస్ట్ మిస్టేక్ జరిగిందండి. ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే కేవలం మంగ్లీ ద్వారానే మిస్టేక్ జరిగింది. ఉమ్, మంగ్లీ గారు సుబ్బారావు అనే అడ్వకేట్ పైన ఏ ఆరోపణలు చేయకపోయి ఉంటే ఇది ఇంకా చాలా ముందరికి వెళ్లి బాధితులకు అతి త్వరలో న్యాయం జరిగే ప్రయత్నం ఉండేది. కానీ ఉమ్, కేవలం వారికి న్యాయం జరిగితే ఈ మంగ్లీ గారు కుటుంబం ఎక్కడైనా రోడ్డున పడి ఈ రోజు పేరు బదలామవుతుందని పేరును కాపాడుకోవడానికి మాత్రమే మంగ్లీ గారు ప్రయత్నిస్తున్నారని ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా అర్థమవుతుంది. ఓకే సార్, ఇంకా బాధితుల పరిస్థితి ఏంటి సార్? మీతో ఉన్నారా? మొన్నటి వరకు మీతోనే ఉన్నారు కదా బాధితులందరూ కూడా. ఇప్పటికి కూడా హైదరాబాద్ లోనే ఉన్నారండి. పాపం రోడ్ల మీదనే ఉన్నారు వాళ్ళు. ఆ, కనీసం తినడానికి తిండి కూడా లేని, కనీసం ఊరికి వెళ్తే మళ్ళీ ఛార్జీకి డబ్బులు కావాలని ఉమ్, 5 రూపాయల భోజనం తినుకుంటున్నారు. ఓకే ఇవన్నీ చూస్తుందంటారా మంగ్లీ? మరి బాధితులు ఏ రకంగా అయితే కష్టపడుతున్నారు, వాళ్ళు ఏదో డైలీ ఏదో ఒక మీడియా ఛానల్ కి వారు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దాన్ని తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కనీసం కూడా మంగ్లీ రెస్పాండ్ కావట్లేదు. 100% మీడియా మిత్రులందరూ కూడా చాలా రుణపడి ఉంటారు వారికి. ఎందుకంటే అసలు ఇది ఈ రోజు చిన్న సమస్య కాదండి. అంటే ఒక పేదోడికి బాధ అంటే చాలా పెద్ద సమస్య. ఉమ్, ఉన్నోడి బాధ అంటే అది చిటికలో జరుగుతుంది. కానీ పేదోడి బాధ చాలా పెద్ద సమస్య. అలాంటి పెద్ద సమస్యను కూడా మీరు భూతద్దంలో పెట్టి నీట్గా కండ్ల కట్టినట్టు వివరిస్తున్నప్పటికీ కూడా మంగ్లీ గారికి అహంకారం తగ్గుతలేదు. చూడండి, ఇది అసలు ఆశ్చర్యపడాల్సింది. ఉమ్, ఇన్ని టీవీ ఛానల్స్ ఇంతమంది మొట్టికాయలు వేస్తున్నప్పటికీ కూడా ఆమె వ్యవహారం ఎట్లుందంటే వాడు వీడు మెంటల్ ఇచ్చిన ఈ భాష ఏంటంటే ఈ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది నిన్న ఎక్కువగా. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అదే లాంగ్వేజ్ ని నిన్న యూజ్ చేస్తుంది ఆమె ఫోన్ లో. 100% యూజ్ చేసి నేను చెప్పుకోనికి మాకేం ఇబ్బంది లేదు. ఉమ్, ఇప్పుడు ఒక మహిళగా అంటున్నప్పుడు మేము ఒక పురుషుడిగా ఈమె ఇట్లా అనిందని చెప్పుకోనికి మాకేమి. ఉమ్, ఇప్పుడు ఆమెకు ఉండాలి. మేము పలానా అన్నదమ్ముళ్ళ వెంట నేను తిరుగుతా, రేపు నేను ఇలాంటి భాష మాట్లాడితే ఆ అన్నదమ్ముళ్ళ పక్కన నాకు నిలబడే స్థానం ఉంటుందా ఊడుతుందా అనేది కూడా తెలుసుకోవాలి ఆమె. ఓకే ఈ రోజు మాలాంటి అన్నదమ్ముళ్ళు లేకపోతే ఈ రోజు మీకు ఇన్ని అవకాశాలు వచ్చేటివా? అవును. ఎంతో మంది సింగర్లు, ఎంతో మంది నాయకులు మీకు సపోర్ట్ చేయడం వల్ల, ఎంతో మంది ఈ రోజు ఇంతమంది అభిమానులు సపోర్ట్ చేయడం వల్లనే కదా మీరు ఇంత పై స్థాయికి వచ్చింది. ఉమ్. పై స్థాయికి వచ్చిన అహంకారంతోనే కదా మీరు ఇట్లా వాడుతున్నది. సార్ అంటే ఇప్పుడు మంగ్లీ గారు కేవలం నేను ఒకటి రెడ్డి టీవీ ద్వారా ఉమ్, ఈ రోజు అందరికి యావత్ తెలంగాణ ప్రజలకు మరియు ఏపీ ప్రజలకు అందరూ కూడా తెలియజేసేది ఏంటంటే ఉమ్, ఇప్పటికైనా అందరూ తెలుసుకోండి, తప్పుదోవన ఉన్నటువంటి ఏవైతే వ్యాపారాలు కంపెనీలు ఉన్నావో దయచేసి ఎవరు కూడా పెట్టుబడులు పెట్టొద్దండి. ఉమ్, అండ్ ముఖ్యంగా ఇలాంటి పెద్ద హైలైట్ సెలబ్రిటీల పేర్లు చెప్తే అసలుకే నమ్మకండి. ఉమ్, ఎందుకంటే ఎవరు కూడా నేను సెలబ్రిటీ అని చెప్పుకోరు. కానీ ఆమె నేను సెలబ్రిటీని బయటకు వస్తే నాకు మీడియా వాళ్ళు గుచ్చి అడుగుతారు. మరి మీరు సెలబ్రిటీ కాకపోతే ఇంతమంది ఇప్పుడు మీరంతా పోరాడుతున్నారు కదండి, అందరికి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా, అందరు అవును. బాధితుల పక్షాన్ని వచ్చి నిలబడొచ్చు కదా. ఉమ్, కొందరు ఫోన్లు ఎత్తి కొందరికి మాత్రమే ఫోన్ చేసి నా గురించి ఇది మాట్లాడండి, నేను కనీసం నాకు ఈ అవార్డ్స్ వచ్చినాయని చెప్పండి. ఉమ్, మీకు సెల్ఫ్ డబ్బా కొడితే ఎవడు కొట్టించుకుంటారండి? కొందరు ఉంటారు, అందరైతే ఉండరు కదా. ఉమ్, కొందరు ఉంటారు సెల్ఫ్ డబ్బా కొట్టేటోళ్ళు పైసలు తీసుకొని, కానీ అందరైతే కొట్టరు కదండి. ఓకే
సార్ అంటే ఇప్పుడు ఈ విచారణకు సంబంధించి ఏ స్థాయిలో జరగబోతుంది అంటారు? అంటే సిఐడికి కూడా ఈ కేసు వెళ్ళింది అనేది రీసెంట్ గా విన్నాం. ఆల్మోస్ట్ వెళ్ళినట్టే అండి. ఉమ్, ఒకవేళ ఆ స్థాయిలో గనక ఈ కేసు విచారణ జరిగితే మంగ్లీతో పాటు ఎవరైతే నిందితులుగా ఉన్నారో కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి ఆల్రెడీ. కేవలం దీనిలో ప్రధానంగా మంగ్లీ గారు తమ్ముడు ఉమ్, శివ ఉన్నాడు కాబట్టి మంగ్లీ గారు దీనిలో ఇంత చురుగ్గా పాల్గొంటున్నారు, బాధితుల వైపు రావడం లేదు. ఒకవేళ మంగ్లీ గారు తమ్ముడే గాని దీనిలో లేకపోయి ఉంటే ఉమ్, మంగ్లీ గారు వచ్చేవారు. నేను ఓకే. చెప్తున్నాను కదా, ఖచ్చితంగా బాధితులకు ఒకవేళ అన్యాయం జరుగుతుంది అని అనుకుంటే నేను ధర్నా చౌక్ దగ్గర ఉమ్, బాధితులను వెళ్ళి నేను వాళ్ళ పక్షాన కూర్చుని ధర్నా చేస్తా. మీకు ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ధర్నాలో పాల్గొని వారి పక్షాన నిలబడనని నేను మంగ్లీ గారికి సవాల్ విసురుతున్నాను.